నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను మరో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానమాట అండి. ఈ ప్రోడక్ట్ అండి నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రతి వంటగదిలో కూడా ఈ ప్రోడక్ట్ ఉంటే పని చాలా తొందరగా అయిపోతుంది, పని కూడా చాలా ముందుకు వెళ్ళిపోద్ది అనమాట అండి. ఎంత బిల్డప్ ఇస్తున్నాను ఏంటో ప్రోడక్ట్ అనుకుంటున్నారు కదా. ఇంగ్లీష్లో కోకోనట్ చాపర్ ఏదో అంటారట, తెలుగులో అయితే మాత్రం కొబ్బరికాయ తురుముకునే యంత్రం అనమాట అండి. కరెంటుతో పని లేదు. అయితే ఈ ప్రోడక్ట్ స్పీడ్గా ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటన్నది మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే చాలా హెవీగా వచ్చిందనమాట అండి. ఒకప్పుడైతే మీషో నుంచి వచ్చి ప్యాకింగ్లన్నీ కూడా యావరేజ్గా ప్యాకింగ్ చేసేవారండి. అయితే ఈ మధ్యకాలంలో ఏమిటో తెలియదు, మరి మీషో బాగా అప్డేట్ అవ్విందో లేకపోతే అందులోని CEO గారు బాగా అప్డేట్ అవ్వారో తెలియదు, కానీ ప్యాకింగ్లు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయన్నమాట అండి. అంటే అలా గైడెన్స్ అలాగ ఇచ్చి ఉంటారండి. ఇంకా బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అండి. అంటే ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా చూసుకోండి, మీరు చూసేది ఇదేనమాట, కోకోనట్ చాపర్ అంటారు దీన్ని. తెలుగులో అయితే కొబ్బరి తురుముకుని యంత్రం అనమాట అండి. కరెంట్తో పని ఏమి లేదనమాట అండి. అయితే ప్రోడక్ట్ కూడా ఓపెన్ చేసేద్దాం స్పీడ్గాని, లేట్ చేయకుండా ప్రోడక్ట్ ఓపెన్ చేసేద్దామండి. అయితే ఇందులో కొన్ని మెటీరియల్ విడివిడిగా వచ్చినాయన్నమాట అండి భాగాలు. ఇవన్నీ కూడా మనం కలపాలి కాబట్టి ఇక ప్రోడక్ట్ అయితే 3 భాగాలు వచ్చినాయి అనమాట అండి. అయితే ఈ బాక్స్ కూడా మనం పక్కన పెడదాం. పక్కన పెట్టిన తర్వాత మనకు ఒక క్యారెట్ వస్తుంది అనమాట అండి. అలాగే మనకి కవర్స్ ఇచ్చాడనమాట అండి. ఇది స్టీల్ అని చెప్పారు. అయితే అది కూడా చెక్ చేసేద్దామండి. మన మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర, చెక్ చేసేసి క్లారిటీగా ఉండాలి కదా. మీకు ఏం చెప్పినా సరే నేను అన్ని క్లారిటీగా చెప్తాను కదా. మీకు 3 భాగాలు ఇచ్చాడనమాట అండి. కవర్లు అయితే పక్కన పెడదాం. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారనమాట అండి. అసలు ఎక్కడో గీత కానీ ఒక డ్యామేజ్ లేకుండా ప్రోడక్ట్ మన ఇంటి దాకా వచ్చిందంటే అది మీషోలో చాలా అది మంచి విషయం అని చెప్పుకోవాలి. అయితే మెటీరియల్ అయితే స్టీల్ అన్నారు. ఈ భాగాలను కలపాలి కదా, ఒకసారి కలుపుదామండి. ప్రోడక్ట్ అండి విడి భాగాలు 3 వచ్చినాయి అనమాట అండి. అయితే ఈ 3 కూడా మనం కలిపేద్దాం. ఒకసారి దగ్గర రండి. ఈ 3 భాగాలని చెప్పాను కదండి. అయితే ఈ మిషన్కి పై భాగంలో ఒక రంధ్రం ఇచ్చాడండి. ఆ పక్క ఈ పక్క కూడా మనకి ఏం చేయడంటే ఇత్తడి బుసులు ఇచ్చాడు అనమాట. అలాగే ఇక్కడ ఒక లివర్ ఒకటి ఇచ్చాడండి. అలాగే ఈ అడుగు భాగంలోని ప్లాస్టిక్ ఇచ్చాడు అనమాట. లబ్బర్ అనమాట, ప్లాస్టిక్ కాదు ఇది లబ్బరు. ఇదే వ్యాక్యూమ్ అనమాట. అంటే ఇది మనం ఎక్కడ పడితే అక్కడ కదలకుండా పట్టుకుంటుంది అనమాట అండి. దీనికోసం కూడా చాలా వివరంగా చెప్తాను. అయితే ఈ పాట్లు కలపాలి కదండి మనం. ఇంకా చూడండి, ఇది ఉంది కదా మన కొబ్బరికాయ తురుముకుండేది రాడ్ అనమాట అండి. దీనికి చివరి భాగంలో మర ఇచ్చాడు. అలాగే హ్యాండిల్ అనమాట అండి, మనం కొబ్బరి తునుకుంటూ తిప్పుతాం కదండి, హ్యాండిల్ అనమాట అండి. దీనికైతే మనకి నొట్టు టైప్ ఇచ్చాడు అనమాట అండి. ఈ 2 కూడా మనం ఫిట్టింగ్ చేద్దామండి. ఈ ఓల్డ్ ఇలా పెట్టాలన్నమాట అండి. ఇంకా చూసుకోండి, చక్కగా హోల్స్లో అంతా పెట్టానండి. ఇక్కడ మర ఉంది కదండి, ఈ మర భాగాన్ని మనం ఎలా తిప్పుతండి ఫిట్ అయిపోద్ది అనమాట అండి. ఇక చక్కగానండి ఫిట్ అయిపోయిన తర్వాత ఫెంటగానే అనమాట అండి బిగింపు. మనం తిప్పడం కూడా కొబ్బరిగా తురుముకున్నప్పుడు ఫెంటగానే అనమాట అండి. ఓకే అండి, బిగింపు అయితే పూర్తి అయిపోయిందండి. ఈ ప్రోడక్ట్ కోసం అండి మొత్తం అంతా కూడా స్టీల్తో తయారవుంది. కానీ అక్కడక్కడ కొన్ని భాగాలు ఐరన్తో తయారని చెప్పేసి మనకు అందులో మెన్షన్ చేశారండి. అయితే ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేస్తానండి. మన దగ్గర మ్యాగ్నెట్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ స్టీల్ ఉంది, ఎక్కడ అయితే ఐరన్ ఉందో చెక్ చేద్దామండి ఒకసారి. మన దగ్గర అయితే మినీ మ్యాగ్నెట్ ఉందన్నమాట అండి. అయితే ఇక్కడ చూద్దామండి. ప్లేట్లు అయితే మాత్రం ప్యూర్ స్టీల్ అన్నమాట అండి. అయితే ఇక్కడ తర్వాత చూద్దాం. ఓకే, ఈ పైప్ ఉంది కదండి, ఈ రాడ్ అనమాట. ఈ రాడ్ అయితే మాత్రం ఐరన్ అనమాట అండి. అయితే స్టీల్ కోటింగ్ ఉంది కానీ ఐరన్ ఇది. అలాగే ఈ మిషన్ అంతా కూడా స్టీల్ అండి, మొత్తం అంతా స్టీల్, ఎటువంటి మార్పు లేదు. ఈ రాడ్ అయితే మాత్రం ఇది స్టీల్ రావన్నమాట అండి. ఎక్కడ కూడా స్టీల్ రాడ్లు చాలా కష్టంగా వస్తాయి కాబట్టి రాడ్ అంతా కూడా MS అనమాట అండి. కాబట్టి ఇదంతా కూడా మ్యాగ్నెట్ లాగుతుంది. ఇది MS అనమాట, ఇనుము అనమాట. కాబట్టి ఈ మిషన్లో లోపలైతే కొన్ని రాడ్లు ఉంటాయి. ఆ రాడ్లు అయితే ఇనుము ఉంటుందని చెప్పారండి. అయితే ఒక లైట్గా లాగుతుందండి. మ్యాగ్నెట్ దగ్గర తెస్తుంటే లైట్గా లాగుతుంది. అంటే లోపల భాగంలో ఐరన్ రాడ్ ఉంటాయని చెప్పారు వాళ్ళు. అయితే ఐరన్ రాడ్ ఉండుంటే అందుకని లాగుతుంది మ్యాగ్నెట్. ఈ పైదంతా కూడా ఒరిజినల్ స్టీల్ అనమాట అండి. తుప్పడ్డం గట్ట అలాంటి ఏమి ఉండదు. ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. ప్రోడక్ట్ అయితే అండి నేను ఈ ప్రోడక్ట్ మీషోలో తీసుకున్నానండి. 225 రూపాయలు. మన ఇంట్లో చాలా ఉంటాయి కదా కొబ్బరి తురుముకుండేది, ఇది అంత అవసరమా, దీని పెసలు ఏంటని చెప్పేసి మీలో చాలామంది అనుకోవచ్చు. దీంట్లో పెసలు ఉంది, అందుకని పని కట్టుకుని కొనుగోలు చేశాను అనమాట అండి. చాలామంది ఇళ్ళలో ఏమొద్దంటే ఒక చెక్కపేట ఉంటుందండి. ఆ చెక్కపేటకి ఈ మిషన్ సెట్ చేసి ఉంటుంది, మనం తిప్పుకోవడం అనమాట అండి, కొబ్బరి తురుముకోవడమే. అయితే ఈ ప్రోడక్ట్ పెసలు ఏంటంటే అండి, మనం ఒక చెక్క విధానం ఫిట్ చేయక్కర్లేదు. దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఉన్న సేఫ్టీ ఏంటంటే అండి, చూడండి ఈ అడుగు భాగంలోని ఒక ప్లాస్టిక్ ఇచ్చాడనమాట, అంటే ఒక లబ్బర్ ఇచ్చాడనమాట అండి. ఈ లబ్బర్ ఏంటనుకుంటున్నారు, వ్యాక్యూమ్ అనమాట. దీన్ని మనం సరిగ్గా నొక్కు పెట్టి ఫిట్ చేసామనుకోండి పట్టేసుకుంటుంది అనమాట అండి. అంటే ఇప్పుడు ఎక్కువ టైల్స్కి కానీ అలాగే ఐరన్కి కానీ స్టీల్కి కానీ ఒక చెక్కకి కానీ ఎక్కడికక్కడ పట్టుకుంటుంది అనమాట అండి వ్యాక్యూమ్ ఇది. దీన్ని ఎలా ఫిట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది పట్టుకోవడం వల్ల మనం కొబ్బరి తురుము చాలా సింపుల్గా తురిమేసుకోవచ్చు అనమాట అండి. ఎక్కడ పడితే అక్కడ చాలా సింపుల్గా తురుముకోవచ్చు అనమాట అండి. అయితే ఈ వ్యాక్యూమ్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను.
ఈ ప్రోడక్ట్ పెసలు అంత గొప్ప ఎందుకు చెప్తున్నానంటే అండి, చూడండి ఈ కింద భాగంలో మనకి ఎలాగ లబ్బర్ ఉంది కదండి, ఈ లబ్బర్ వ్యాక్యూమ్ అనమాట అండి. ఈ లివర్ ఉంది కదా, దీన్ని లివర్ గెడ వేసుకోవాలన్నమాట. మనకి ఇది వేసుకోవడం వల్లే ఈ ప్రోడక్ట్ అంత బాగా పనిచేద్దాం అనమాట. ఇంకా చూసారా, ఇక చూడండి నేను తిప్పుతుంటే వెనక్కి వెళ్తుంది కదండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక చెక్క మీద కానీ ఒక ఐరన్ మీద కానీ గొచ్చు మీద కానీ పెట్టి ఇది గెడ వేయను అనుకోండి, ఫిట్ అయిపోద్ది అనమాట అండి. అయితే ఒకసారి మీకు చూపిస్తాను అనుకోండి. ఇలా పెట్టాలండి, పెట్టిన తర్వాత ఈ పైన చేసి కొంచెం నొక్కాలండి కిందకి, ఇలా ప్రెస్ చేయాలన్నమాట అండి. ప్రెస్ చేసిన తర్వాత అండి ఇంకా ఈ గెడ ఇలా పైకి లేపాలన్నమాట అండి. పైకి లేపిన తర్వాత చూసుకోండి కాదు బల్లలు వేసిపోతుంది తప్ప మంచి గట్టిగా అయిపోయింది అనమాట అండి. ఇప్పుడు మనం చూసుకోండి ఇలా తిప్పేసుకోండి, స్పీడ్గా తిప్పుతాను చూడండి, నేనేం జాయిగా తిప్పలేదు, చాలా స్పీడ్గా తిప్పుతున్నాను అనమాట అండి. ప్రోడక్ట్ కోసం మరీ ఎక్కువ గొప్ప చెప్తున్నాను అనుకోకండి, ఇంకా ఆల్రెడీ పెట్టానండి. ఇంకా చూసుకోండి, నేను సింగల్ చేతితో తిప్పుతున్నాను, సింగల్ చేతితో అనమాట అండి. అస్సలు కదులుతలేదు, అంత గట్టిగా పట్టుకుంది అనమాట అండి. ఈ లబ్బర్ అయితే వ్యాకింగ్ చాలా బాగుంటుంది అనమాట అండి. మీరు ఇంకా నమ్మకపోతే నేను గొచ్చు మీద పెట్టి కూడా చూపిస్తానండి. అప్పుడు చూపిస్తే మీకు క్యారెట్ వస్తుంది కదా, అయితే గొచ్చు మీద పెట్టి కింద చూపిస్తాను. చెక్ చేయడానికి వంటగదిలోకి అయితే వచ్చానమాట అండి. అయితే ఈ వంటగదిలోని ఇప్పుడు ఆల్రెడీ ప్రోడక్ట్ అండి మనం హుడ్ మీద పెట్టి అంటే చెక్క మీద పెట్టి ఫిట్ చేసాం, చాలా గట్టిగానే ఉంది. అలా కాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే గ్రానైట్ మీద కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే టైల్స్ మీద పెట్టినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లేదా గొచ్చు మీద పెట్టినా సరే చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటుందని చెప్పారండి. ఆల్రెడీ ఇదంతా గొచ్చు అనమాట అండి, ప్యూర్గా గొచ్చు అనమాట. ఈ గొచ్చు మీద పెట్టి అసలు ఇది కరెక్ట్గా పనిచేస్తుందో చూద్దామండి. అయితే ఈ పై భాగంలో ఇలా నొక్కాలన్నమాట అండి, నొక్కి అప్పుడు మళ్ళీ లివర్ వేయాలండి. చూద్దాం ఒకసారి. ఇక పై భాగంలో నొక్కాను, నేను లివర్ వేస్తున్నాను అంటే గేడ వేస్తున్నాను అనమాట అండి. ఈ గేడ వేయడం వల్ల వ్యాక్యూమ్ పట్టుకుంటుంది అనమాట. ఇంకోండి వ్యాక్యూమ్ అయితే చాలా గట్టిగా పట్టుకుందండి. నేనైతే ఎటకారం అనుకున్నాను. మీరండి నమ్ముతారో నమ్మరో, నేను ఎప్పుడు కూడా ఉన్నట్టుగా చెప్తాను తప్ప కల్పించి అయితే చెప్పనండి. అయితే కొబ్బరికాయ కూడా తెచ్చాను నేను, కొబ్బరికాయ కూడా తురిమి అలా చూద్దాం అది ఇది ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటుందా లేదని డౌట్ నాకు. దాన్ని బట్టి ఒకసారి చెక్ చేద్దాం, తురుముదామండి. తురిమితేనే మనకి మ్యాటర్ ఏంటన్నది తెలుస్తుంది కదా. ఇక చూసుకోండి చక్కగా అనమాట, అసలు ఏం కదులుతలేదండి. ఇది మనం అక్కడే ఫిట్ చేయాలి ఇక్కడే ఫిట్ చేయాలని ఏం లేదండి, ఎక్కడ పడితే అక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట అండి. బాగానే ఉందండి. అయితే ఏముందంటే అండి, ఇది ఎక్కువ టైల్స్ గ్రానైట్ అయితే బాగుంటుందని చెప్పారు వాళ్ళు. అంటే మాదైతే నార్మల్గా వచ్చు కదా, అయితే మీరు ఆల్రెడీ చాలామంది మ్యాక్సిమం టైల్సే ఉంటాయి ఇప్పుడు ఈ రోజుల్లో బట్టి. చాలా బాగుందండి. ఇక చూసారు కదా, నేను ట్రైల్ అయితే మాత్రం రాంగ్ ఏం కాదండి, చక్కగా పనిచేస్తుంది. మనం బయట కూడా ట్రైల్ వేసామండి, అంటే గొచ్చు మీద కూడా పెట్టి వ్యాకింగ్ సరిగ్గా పట్టుకుంటుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసాం. అయితే చెక్క మీద కూడా బాగానే పట్టుకుంటుంది, అలాగే గొచ్చు మీద కూడా బాగా పట్టుకుంటుంది. అయితే టైల్స్ మీద అయితే ఇంకా స్ట్రాంగ్గా పట్టుకుంటుందని చెప్తున్నారు వాళ్ళు. అయితే మా ఇంట్లో టైల్స్ లేవన్నమాట అండి, గొచ్చు అయితే బాగానే పనిచేస్తుంది. మ్యాక్సిమం మీ అందరి ఇళ్ళలో కూడా టైల్స్ ఉంటాయి కదా, బాగానే వర్క్ చేస్తుంది. అయితే ఈ ప్రోడక్ట్ అలా ఎత్తు లావ్ ఎంత ఉందో చూద్దాం, అలాగే వెయిట్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేయాలి. ఈ ప్రోడక్ట్ కొలతలు చూసేద్దామండి. ఇది రబ్బర్తో కలిసి మొత్తం 5 అంగుళాలు ఉందన్నమాట అండి ఎత్తు. అలాగే హ్యాండిల్ కూడా కొలత చూద్దామండి. అంటే మనకు మీకు డిస్టెన్స్ గదుల్లో పెట్టుకోవడానికి మీకు ఒక లెక్క అంటూ ఉంటుంది కదా, 10 అంగుళాలు ఉందన్నమాట అండి హ్యాండిల్తో పాటు. అలాగే ఇది లావు కూడా వ్యాకింగ్ మీకు క్లియర్గా చూపిస్తానండి, కరెక్ట్గా 4 అంగుళాలు ఉందన్నమాట అండి. అంటే సెంటీమీటర్లో చెప్తున్నారు, మీకు అంగుళాల్లో చెప్తే మీకు క్యారెట్గా అర్థమవుతుందని నేను ఈ రకంగా చెప్తున్నాను అనమాట అండి. వెయిట్ ఎంత కూడా వస్తుంది అది కూడా చూసేద్దామండి. మీరు కూడా చూసుకుంటే క్యారెట్ ఉంటుంది కదండి, చూడండి 342 వచ్చింది అనమాట అండి వెయిట్, 342 గ్రాములు అనమాట అండి. ప్రోడక్ట్ గురించి అండి నాకు తెలిసిన ప్రతి విషయం కూడా మీకు క్లారిటీగా అయితే చెప్పాను అనమాట అండి. ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి, నాకు 325 రూపాయలు పడింది. అయితే మీరు అనొచ్చు 325కి ఇది వర్తా అంటే కంపల్సరీ వర్తా అనమాట అండి. అంటే కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు, కానీ కొంతమందికి వాళ్ళు ఏమనుకుంటారంటే వంటగదిలో కాదు ఒకసారి హాల్లో కూర్చుంటారు, అలాగే కొంతమంది బెడ్రూమ్లో కూడా కూర్చుంటారు. అలాంటప్పుడు అండి ఈ ప్రోడక్ట్ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కొబ్బరికాయ తురుముకోవచ్చు అనమాట. అంటే హాల్లోని మనం టీవీ చూస్తా ఇది అక్కడ మనం ఫిట్ చేసేస్తాం అనమాట, ఫిట్ చేసేసుకొని వాడేసుకోవచ్చు అనమాట అండి. అంటే కొన్ని ఉన్నాయనుకోండి మనం ఎక్కడ పడితే పెట్టుకోవడం ఉండవండి, వంటగదిలోనే చేయాలన్నమాట. ఇది అలా ఏం లేదనమాట, వంటగదిలో కానీ హాల్లో కానీ వరండాలో కానీ ఎక్కడైనా సరే మనం ఎక్కడ కూర్చుంటున్నామో అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వ్యాక్యూమ్ ఉంది, ఇది లివర్ ఉంది, మనం దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఫిట్ చేసేసుకొని స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం కొబ్బరి కోరుకోవచ్చు అనమాట అండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి. అయితే ఈ ప్రోడక్ట్ కోసం ఏమన్నా విషయాలు నేను మిస్ అవ్వ ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే వీడియో ఇంతేనమాట అండి, వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఉందని తెలుస్తుంది, దీని ఉపయోగాలు కూడా తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.